కోర్టుకెళ్ళి వాదించి కోర్టుల చుట్టూ తిరిగి ఓపిక ఎవరికి లేదు ఇప్పుడు. సో ఇన్స్టంట్ జస్టిస్ ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీ సమస్య పరిష్కారం కావాలా. ఇంతకుముందు ఏంటంటే కోర్టు కాకుండా మనకు ఇంటర్మీడియట్ వ్యవస్థలు ఉంటుండే. ఇది కొంతమంది పెద్ద మనుషులు కానీ, రౌడీ షీటర్స్ కానీ, లేకపోతే ఇష్యూ సాల్వ్ చేసేటోళ్ళు కానీ ఉంటుండే. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని బెదిరించో భయపెట్టో ఇష్యూలు సాల్వ్ చేస్తుండే. ఈ మీడియా ఎప్పుడైతే ఇంటింటికి ఒక మీడియా అయిపోయిన తర్వాత వాళ్ళు తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరు పడతారు కెమెరాలు పెట్టడము, రికార్డులు చేయడంతో ఎందుకు వచ్చి లొల్లు అని చెప్పేసి ఆ ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ కావాలంటే ఏం చేయాలా? మీడియాకి వెళ్ళాలి. మీడియాకి వెళ్ళి ఏం చేయాలా? డిఫేమ్ చేయటము, లేకపోతే ఆరోపణలు చేయటము. ఎవరు ఎన్ని చేసుకున్నా కూడా మీడియాకి వెళ్తే వాళ్ళకి ఏంటంటే నేను ఒకటితో చెప్పగలుగుతా, పర్సనల్ ఇష్యూ వేరు, సామాజిక ఇష్యూ వేరు అంటే నేను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ లావణ్య రాస్తుంది కావచ్చు, లేకపోతే మనం నక్షత్ర అని ఒకటి వైజాగ్ కూడా చూసినాము. దాని తర్వాత రీసెంట్గా మనకు రవి అండ్ వాళ్ళ 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 ఆవిడ ఒకటి చూసినాము. ఇంకోటి ఎవరో ఒక యాంకర్ కూడా ఎవరో ఉన్నట్టుంది, వాళ్ళ భర్త కూడా ఫోన్లలో మాట్లాడుతూ కొత్త పెళ్లి చేసుకుంటే ఏదో ఒక కేసు ఉంది. వీళ్ళు ఏమైనా ఫోన్ కాల్స్ రికార్డులు చేసి దాన్ని రిలీజ్ చేయడము, లేకపోతే ఉన్న ప్రైవసీ ఫోటోలు బయట పెట్టుకోవడము, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ జీవితంలో కలిగే లాభం అయితే చట్టపరంగా అయితే ఏముంది? అల్లరి మాత్రమే. ఓన్లీ వాళ్ళకి ఏమన్నా ఈగోనో లేకపోతే ఇంకోటో ఉంటే వాళ్ళు సాటిస్ఫై కావటం తప్ప ఈ మీడియాకి ఎక్కడం ద్వారా చట్టపరంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు. రెండోది నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఎవరైనా సరే పర్సనల్ ఇష్యూస్కి వచ్చినప్పుడు భార్యాభర్తలైనా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా చట్టానికి వస్తే న్యాయం మనము మీడియాకి ఎక్కితే న్యాయం జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా సందర్భాలలో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు కామన్ వ్యక్తి కూడా ఎక్కడైనా పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పట్టించుకోకపోతానో, లేకపోతే తెల్లగొడుతానో, లేకపోతే భార్య ఏదైనా చేస్తానో రయ్యలు వచ్చేసి ఇంటి మూట కెమెరాలు పెట్టడము, ఇంటి మూట ధర్నా చేయటము, కథ వాళ్ళ కాల్ రికార్డింగ్స్ చేసుకోండు, కథ మీడియాకి లీక్ చేసేసుడు. సో ఆ మీడియాకి ఎట్లా వాళ్ళకు కంటెంట్ కావాలి కాబట్టి దే కెన్. సో ఎవ్వరు కూడా నిన్ను అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఈ పర్సనల్ ఇష్యూ ఏది ఉన్నా కూడా దాన్ని మనం మీడియాలో పెట్టుకోవడం ద్వారా ఇద్దరు నవలోపాలవుతారు. కాబట్టి మీకు చట్టపరంగా ఇప్పుడు ఆమెకి చట్టపరంగా మోసం చేస్తే పెట్టుకోవడానికి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ భర్తే కావాలనుకుంటే మనకు సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9 ఉంది. పోయి నా భర్త కావాలని చెప్పి నువ్వు అడిగే అధికారం ఉంది నీకు. ద కోర్ట్ విల్ పర్ష్యూ ద రికార్డ్ అండ్ ద కోర్ట్ విల్ డైరెక్ట్ టీమ్ టు అరే బై మీ భార్య వచ్చింది, ఇగో ఈ పిటిషన్ వేసుకుంది, ఆమె వేసిన పిటిషన్లో జెన్యూనిటీ ఉంది, సో నువ్వు వెళ్ళి కాపురం చేయమని చెప్పి అధికారం కోర్టుకు ఉంది. సో నువ్వు అక్కడ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఏం చేస్తున్నావు? నువ్వు ఒక వ్యక్తిని డిఫేమ్ చేయడానికి కానీ, లేదా నీలో ఉన్న కక్షని మనకు ఇప్పుడు ఏదైనా కోపం బయటపడాలి కదా, అట్లాంటి దానికోసమే మీడియాకి ఎక్కుతున్నారు. దాన్ని ఒక సెన్షనలైజ్ చేయడం తప్ప. రీసెంట్గా మీరు ఆల్రౌండర్ రవి వాళ్ళ కేసును కూడా మీరే టేకప్ చేశారని చెప్పారు. అండ్ అంతకుముందు ఏంటంటే ఆ అబ్బాయిదే తప్పు ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్లే నన్ను వద్దనుకుంటున్నాడని పూజ చెప్తోంది. ఆల్మోస్ట్ ఇప్పుడు రవి దగ్గర కొన్ని ఆధారాలు చూసాం, మన మీడియాలో కూడా తను చెప్తున్నాడు తన వైఫ్ ఏదో తప్పు చేసిందని, అంతకుముందే తన ప్రవర్తన వల్ల నేను వద్దనుకుంటున్నానని కేసు నడుస్తుందని చెప్పారు. ఏంటి అసలు ఆ కేసు గురించి మీరు అలాగ మీరే టేకప్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ కేసు అయితే ఇప్పుడు మనకు రీసెంట్గా మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది కోర్టులో ఉంది ఆల్రెడీ. సో ఇక దానిపైన చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది చూడాలి. ఎందుకంటే ప్రధానంగా అయితే నేను అందరికీ ఒకటి, చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అనేవి చాలామందికి తెలియదు. చట్టంలో ప్రొవిజన్ ఇప్పుడు ప్రతి దగ్గర మనకి ఏమవుతుందంటే ప్రతి దగ్గర ఒక అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే మనకు రెస్టారెంట్లు కావచ్చు, లేకపోతే ప్రతిదీ ఒక మొబైల్ ఫోన్ కావచ్చు, ఎట్లయితే అప్డేట్స్ వస్తున్నాయో చట్టం కూడా అట్నే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనల్ ఇష్యూస్కి వచ్చాక లేటెస్ట్ అప్డేట్స్ ఏముంటాయి అంటే ఏంటంటే ఏదైనా ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూ ఉందనుకుందాం. ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో ప్రధానంగా జరిగేది ఏంటంటే ఒక ఇంటి మీద ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయాను అనుకుందాం. ఇప్పుడు భర్తను ఇబ్బంది పెట్టాలనుకో వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో పోయి కూర్చుంటారు. ఇంట్లో పోయి కూర్చొని ఎవరైతే ఆ వ్యక్తులు అయితే నువ్వు ఎవరినైతే అత్త మామ లేకపోతే భర్త మిగతా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పోయి కూర్చుంటావు నువ్వు ఇంట్లో, అంతే. కానీ నువ్వు కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతావా? మొత్తం నెగిటివ్ మైండే కదా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నెగిటివ్ మైండే, నిన్ను చూసినప్పుడు వాళ్ళకి నెగిటివ్ మైండ్. సో మనం ఏం చెప్తాము, ఇప్పుడు ఒక భార్య కనుక ఇంటికి రావద్దు అనుకుంటే మనం ముందే మనకు గొడవ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు నా భార్య నా ఇంటికి రానికి వీలు లేదు అని చెప్పేసి మనం కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆమె కావాలంటే చట్టం ఏం చెప్తుంది, భార్య భర్త ఇంట్లో నివసించే అధికారం ఉంది అని చట్టం చెప్తుంది. భార్య భర్త ఇంట్లో నివసించే అధికారం ఉంది, అత్తమామల ఇంట్లో నివసించే అధికారం ఉంది చట్టం చెప్తుంది. ఎగ్జెంప్షన్ ఏం చెప్తుంది, ఆమెను నివసించకుండా మనం ఆర్డర్ తెచ్చుకోవచ్చు ప్రొవైడెడ్ దట్
వేరే అకామిడేషన్ ఇస్తా, వేరే నేను రెంటెడ్ హౌస్ కానీ లేకపోతే రెంట్ కానీ పే చేస్తా అని చెప్పి కోర్టుకు వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చుకో. ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఎట్ మై హౌస్ ఐఎమ్ రెడీ టు బేర్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఆమెకి రెంట్ ఉన్నా లేకపోతే నేను రెంట్కి తీసుకుని ఇస్తాను, నా ఇంట్లో ఉండడానికి లేదని చేసుకోవచ్చు. పైన చట్టం ఉండమని చెప్తుంది, మళ్ళీ కిందికి పోయి నేను ఆల్టర్నేటివ్ అకార్డెన్ ఇస్తాను అని చెప్పి మనం కోర్టులో వేసుకోవచ్చు. రెండోది, మనకు మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి దానికి ఏంటంటే ఏదో ఒక మీడియా, ఇప్పుడు మీడియా అనేది విస్తృతం అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సోషల్ మీడియా ఒక దగ్గర ఎక్కడో స్టార్ట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోతారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా మీడియాకి వెళ్ళకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా, తర్వాత వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులలో ప్రొపగండా చేయకుండా, డిఫమేషన్ చేయకుండా మనము దాన్ని రిస్ట్రైంట్ ఆర్డర్ కూడా తెచ్చుకోవచ్చు. కోర్టుకు వెళ్ళి మనం రిస్ట్రైంట్ ఆర్డర్ కూడా కంపల్సరీ తెచ్చుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను చాలామంది తెచ్చినా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే నేను మీడియాకి వెళ్తాను, లేకపోతే టీవీ ఛానల్లో కూర్చుంటాను, లేకపోతే ప్రెస్ మీట్ పెడతాను, లేకపోతే వాట్సాప్ గ్రూపులలో క్రియేట్ చేయటము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లాంటివన్నీ చేస్తుంటారు. సో ఇవి ఏమి చేయకుండా ఒక నా గురించి ఎక్కడ కూడా బహిరంగంగా ఐదర్ దట్ షార్ట్ లైవ్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, పర్సనల్ ప్లాట్ఫామ్స్ ఏది నీకు టెలిగ్రాము, వాట్సాప్, ఎక్కడ కూడా నా గురించి ప్రొపగండా చేయకుండా మనం రిస్ట్రైంట్ ఆర్డర్ తెచ్చుకో. ఇప్పుడు మీకు రాజస్థాన్ విషయం ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో 11 years నుంచి గొడవ అవుతుంది అనుకుందాం. సపోజ్ 11 years నుంచి గొడవ అవుతున్నప్పుడు ఆయనకు తెలిసి ఇది ఎప్పటికైనా మీడియాకి వెళ్తారని. ఎందుకంటే ఆ కేసులో మీడియాకి వెళ్తేనే సెన్సేషన్ అవుతుంది, బిహైండ్ ద పోయి కోర్టులో కొట్లాడుతుంది ఎవరు తెలియదు. సో దాన్ని సెన్సేషనలైజ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు రాజస్థాన్ కెన్ గో టు దట్ ముందే వెళ్ళిపోయి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కెరియర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఇష్యూతోని, ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ కదా, ఆమె లీగల్గా ప్రొసీడ్ కమ్మాను ఎక్సెప్ట్ గోయింగ్ దిస్ టు మీడియా అని చెప్పి ఆర్డర్ తెచ్చుకుంటాను. ఆమె వెళ్ళడానికి లేదు ఇంకా మీడియాకి, పర్సనల్ ఇష్యూస్ మీద మీడియాలో అలిగేషన్ చేయడానికి లేదు. అట్లనే అందరూ కామన్ వ్యక్తి కూడా. సో ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏంటంటే మనం రిస్ట్రైంట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, తర్వాత మనం ఇంటికి రాకుండా ఆర్డర్ తెచ్చుకోవచ్చు, ప్లస్ మీడియాకి వెళ్ళకుండా కూడా ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అట్లా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఆర్డర్స్ నేను ఏమంటా అంటే తెచ్చుకోమని చెప్తాను అందరికి. నేను ఎక్కడైనా సరే ఇట్లాంటి ఆర్డర్ తెచ్చుకుంటే ఈ మీడియాకి వెళ్ళకుండా ఉండే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. సో చాలా వరకు కేసులు ఎలా వెళ్తున్నాయి, డివోర్స్ కేసులకు సంబంధించి చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్స్.